హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ చాలా రకరకాల ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేస్తాయి. సో, ఈ హార్మోన్స్‌కు మనం బ్యాలన్స్ చేయాలంటే ఏం చేయాలి? మనం బ్యాలన్స్డ్ డయట్ తీసుకోవాలి. దట్ ఈస్ నంబర్ 1. అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఇంకా ఏం చేయాలంటే డైలీ బేసిస్‌లో అట్‌లీస్ట్ ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ బేసిస్‌లో 7-8 అవర్స్ మనం గుడ్ స్లీప్ ఉండాలి. ఓకే. ఇది మాత్రం మీరు కరెక్ట్ చేశారంటే మీకు సగం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గిపోతుంది. ఓకే. అండ్ ఇది కాకుండా కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ డ్యూ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్‌సర్టెన్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రావచ్చు. లైక్ మేబీ డెంగ్యూ ఆర్ మేబీ చికెన్‌గున్యా, మేబీ టైఫాయిడ్, మేబీ మలేరియా, ఆల్ దీస్ ఆల్సో హ్యాపెన్స్. సో, ఇది అన్నీ వచ్చినప్పుడు ఓకే. అప్పటికప్పుడు మనకు కొంచెం మనం న్యాచురల్ రెమెడీ తీసుకొని మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇబ్బంది ఉండదు. లేకపోతే యాక్చువల్లీ ఫర్ ఎవ్రీ డిజీజెస్ ఇఫ్ యూ థింక్ దర్ ఈజ్ ఎ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ బాడీ. For the example, I'll tell you, if you think of diabetes, because of the insulin hormone. Okay. If you think of any sort of pain in the body, okay, that is also due to prostaglandin hormone. Okay. అండ్ ఈ ప్రోస్టాగ్లాండిన్ మన బాడీలో ఎలా తయారవుతుంది? CO-X1 అండ్ CO-X2 ఈ రెండు ద్వారా మనకు ప్రోస్టాగ్లాండిన్ తయారవుతుంది. ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, లెట్ అస్ సే ఒకరు ప్రెగ్నెన్సీ పేషెంట్ అనుకోండి, ఒక ప్రెగ్నెంట్ లేడీ అనుకోండి. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సడన్లీ ఒక్కొక్కసారి పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ వచ్చేస్తుందంటే మనం అనుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ వాళ్ళ బాడీలో రిలీజ్ అయితేనే వాళ్ళకు పెయిన్ వస్తుంది. ఓకే. సో దిస్ హాస్ గట్ ఎ మేజర్ రోల్ ఇన్ ద బాడీ. ఫర్ ఎవ్రీ పెయిన్ prostaglandin is there. Okay. So that is also hormonal imbalance. And let us say high BP. High BP కు మనము ఆలోచిస్తే that is also due to 100% hormonal imbalance in the body. As I have already told you in the different videos and here కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే కిడ్నీ మనకు రెనిన్ హార్మోన్ మనకు రిలీజ్ చేస్తాయి. ఓకే. రెనిన్ ఎప్పుడైనా సరే రిలీజ్ అయిన తర్వాత రెనిన్ నుంచి మనకు అంజియో నంబర్ 1 స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో ఈ అంజియో నంబర్ 1 నుంచి అంజియో నంబర్ 2కు కన్వర్ట్ అవుతుంది మన బాడీలో. ఓకే. ఎప్పుడైనా సరే ఈ కెమికల్ రిలీజ్ అయిన తర్వాత అంజియో నంబర్ 1 to 2 అయిపోయింది అనుకోండి, దట్ మీన్స్ ఆల్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ అండ్ అప్పుడే మీకు బీపీ రేజ్ అవుతుంది.